ఏమైందమ్మా? ఏమైంది? ఏమో కళ్ళు తిరిగి పడిపోయింది. సరే, మీరు బయటికెళ్ళి నిలబడండి. ఇప్పుడు బాగానే ఉంది. నీ పేరేం పేరు? తారా. ఏం చదువుతున్నావు? నేనేం చదవట్లేదు, మా అమ్మతో పనికెళ్తా. మీ నాన్న ఎక్కడా? నాన్న లేరు, చిన్నప్పుడే చనిపోయారు. ఓ అవునా, సరే నీకేం కాలేదు, ఇది పెట్టాను కదా, తగ్గిపోతుంది. సరేనా? ఓకే డాక్టర్. ఏం కాలేదమ్మా, స్పృహ వచ్చింది, మీరు వెళ్ళి చూడొచ్చు. దేవుడా, నాకు అబ్బాయి కావాలి. మీకు పాప పుట్టింది, కంగ్రాట్స్. మావా, నీకు మహాలక్ష్మి పుట్టిందిరా, సంతోషపడు. ఎందుకు బాధపడుతున్నావు? తొలి అడుగైనా పడలేదే, అలిసిందా నా పయనం, ఇంకా మొదలైనా కాలేదే, ముగిసిందా పోరాటం. ఏం చేస్తున్నావు అసలు? మానవా, ఇంకా ఉన్న డబ్బులంతా తాగడానికి ఖర్చు పెడితే మేమెట్లా బతకాలి? బతకాలా చావాలా? చచ్చిపో చచ్చిపో. ఆడపిల్లని ఎవడు కనమన్నాడు? నా మొగాడు కావాలి. మానవా నువ్వు? పైసలు నాన్న నాన్న లేవు నాన్న. నువ్వు ఎప్పుడు ఇంతే నా తాగుబోతోడా? ఆకాశంలోన ఏకాకి మేఘం శోకానిదా వానా, నడి వీధిలోన చనుబాల కోసం ఎద చూడకు నానా, తన పేగే తన తోడై తన కుంగే నీడై అరచేతి తలరాత ఎవరు చెరిపారో. ఫస్ట్ క్లాస్ కదా, సో దీని గురించి నేను కొంచెం తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో మీరు ఏమనుకుంటున్నారో పెద్ద అయిన తర్వాత సరే మాట్లాడుతున్నాం ఈ ఫస్ట్ క్లాస్. ఓకే ఓకే, ఎవరెవరు ఏమేమవుదాం అనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. నేను లాయర్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే, నేను టీచర్ అవుదాం అనుకుంటున్నాను. గుడ్ గుడ్. నేను ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను. ఓకే నేను బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను. గుడ్ గుడ్ సూపర్. నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, సో
అన్ని ప్రొఫెషన్స్ ఇంపార్టెంటే, కానీ అన్ని ప్రొఫెషన్స్లోకి గొప్ప ప్రొఫెషన్, నోబెల్ ప్రొఫెషన్ అని చెప్పాలి అంటే డాక్టర్ ప్రొఫెషనే చెప్తారు. ఎందుకంటే ఈ భూమి మీద ప్రాణం పోసే ఇద్దరికే ఉంది. ఒకటి తల్లికి, ఇంకొకటి రథాపరసి. సో ఉన్న అన్ని ప్రొఫెషన్స్లోకి డాక్టర్ ప్రొఫెషన్ నోబెల్ ప్రొఫెషన్. అయ్యగారు, అమ్మ, మా పాప చదువుకి డబ్బులు కావాలి. తను చదువుకుంటా అంటుంది, డాక్టర్ అవుదాం అనుకుంటుంది. ఎలాగైనా సాయం చేయండి. ఆడపిల్లకి చదివేందుకమ్మా? పద్దాక చూపించినావు కదా, పెళ్లి చేసి పంపించేసి. లేదయ్యా, నాలాగా తను కష్టపడకూడదు. తనని ఎలాగైనా నేను చదివిపిస్తా. సరే అమ్మా, నీ ఇష్టం ఏదైనా చేసుకో. సరే అమ్మా, ఇంత అడుగుతున్నావు కదా, ఈ డబ్బులు ఉన్నాయి తీసుకో, మళ్ళీ నాకు రిటర్న్ ఇచ్చేసేయి, సరేనా? नजर रखना मेरे कांधे पे सर जिंदगी, कुछ तो बता जिंदगी, अपना पता जिंदगी, कुछ तो बता నేను డాక్టర్ అయ్యి నా కళ నెరవేరినప్పుడే నాకు మా అమ్మకి సంతోషం. నేను ఫ్యూచర్లో నాలాంటి వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా, అందుకే నేను చాలా కష్టపడాలి, డాక్టర్ అవ్వాలి. హలో అమ్మ, ఎలా ఉన్నావు నువ్వు? బాగున్నారా తల్లి? ఎలా చదువుతున్నావు? నేను బాగానే చదువుతున్నా. ఇప్పుడు నువ్వు బాగా కష్టపడి చదివితేనే మన బ్రతుకులు బాగుంటాయి. నువ్వు చాలా కష్టపడి డాక్టర్ అవ్వాలిరా. నువ్వు డాక్టర్ అవ్వడం వల్ల మన బ్రతుకులే మారకుండా చాలామందికి ఆదర్శంగా నిలుస్తావు. సరే అమ్మ, ఉంటా మరి. సరేరా, ఉంటా మరి. దేవుడా, నా చిన్నతనంలోనే నాన్నని దూరం చేశావు. అప్పటి నుండి ఎన్నో కష్టాలని దాటి ఇక్కడి వరకు వచ్చా. ఇంకా భరించే శక్తి నాకు లేదు. ఇవాల్టి వరకు నిన్ను నేను ఏమీ అడగలేదు. ఫస్ట్ టైం ఇవాళ రాసే ఎగ్జామ్లో 3 గంటలు నా తోడుగా ఉండు. ఇప్పుడు కానీ నువ్వు నా తోడు లేకుంటే ఇంకొక అడుగు వేసే ధైర్యం కూడా నాకు లేదు. ప్లీజ్ దేవుడా, నన్ను సహాయపడు. నేను ఎగ్జామ్ మంచిగా రాసేలా చూడతాను. application number 2 4 6 8 0 3 5 7. कॉन्ग्रेचुलेशन, आपकी बेटी डॉक्टर बनने वाली है. उसका ऑल इंडिया रैंक 100 आया है. తారా, నాకు సీట్ కావాలి. అయ్యగారు, మా కూతురికి సీట్ వచ్చింది అయ్యగారు. అవునా? ఏం సీట్ అమ్మా? డాక్టర్ సీట్. అయ్యో సారీ అమ్మ, ఆ రోజు అలా అన్నందుకు. మీ అమ్మాయి చాలామందికి ఆదర్శంగా నిలుస్తుంది.
కంగ్రాట్స్ బేటా, మంచిగా చదువుకో. ఎలా ఉంది ఇప్పుడు? ఇక నుంచి నువ్వు మీ అమ్మతో పనికి వెళ్ళక్కర్లేదు, సరేనా? నిన్ను నేను చూసుకుంటా, నేను చదివించుకుంటా. బాగా చదువుకోవాలి, మీ మమ్మీని బాగా చూసుకోవాలి, సరేనా? మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా.